అవుతున్న సామాన్యుడికి కాస్త ఊరటనిస్తూ స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. నెల రోజుల వ్యవధిలోనే 2 సార్లు తగ్గిన పెట్రోల్ ధరలు త్వరలోనే మరింత తగ్గే అవకాశాలున్నాయి. ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యుడికి కాస్తంత ఊరట లభించింది. స్వల్పంగా తగ్గిన పెట్రోల్ మంటతో కొంత భారం తగ్గింది. కొత్త ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం, రూపాయి మార్కం పడిపోయిన నేపథ్యంలో గత నెలలో మునుపెన్నడూ లేని రీతిలో ఒకేసారి ₹7.50 పెంచిన చమురు సంస్థలు ఈ నెలలో 2 సార్లు ధరల్ని తగ్గించాయి. ఈ నెల ప్రారంభంలో లీటర్ పెట్రోల్పై ₹2 మేర ధరల్ని తగ్గించిన చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర భారీగా పడిపోవడంతో తాజాగా ₹2.46 తగ్గించింది. స్వల్పంగా తగ్గిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹67.78 చేరగా హైదరాబాద్లో ₹74.84 తగ్గింది. మరోవైపు ప్రతి నెల 1, 16 తేదీల్లో పెట్రోల్ ధరల్ని సవరించే ఆనవాయితీని చమురు సంస్థలు విరమించుకున్నాయి. నిర్ణీత తేదీల్లో ధరల్ని సవరించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించిన చమురు సంస్థలు ఏదో ఓ తేదీన ధరల సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నాయి. ధరలు తగ్గించనున్నట్లు ముందుగానే సమాచారం అందితే సరఫరా అయ్యే చమురు తీసుకునేందుకు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. అలాగే ధరలు పెరుగుతున్నాయనే అవకాశాలు ఉన్నాయని తెలిస్తే నిల్వల్ని దాచిపెడుతుండడం వల్లే చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో త్వరలోనే మళ్లీ పెట్రోల్ ధరల్ని తగ్గించే అవకాశాలున్నాయి. పెట్రోల్ ధరల్ని స్వల్పంగానే తగ్గించడంపై ప్రధాన ప్రతిపక్షం భాజపా అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా తగ్గినందున ఇటీవల ధరల్ని ఉపసంహరించుకోవాలని పేర్కొంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ధరల్ని తగ్గించారన్న మమతా బెనర్జీ త్వరలోనే మళ్లీ పెంచుతారన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న బ్యారెట్ చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్ ధరల్ని తగ్గించడం లేదని భాజపా మండిపడింది. లీటర్ పెట్రోల్పై స్వల్పంగా ధరను తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయన్న సాకుతో భారీగా పెంచిన సంస్థలు బ్యారెల్ చమురు ధరలు పడిపోయినా అవే ధరల్ని కొనసాగించడం సరికాదని పేర్కొంది. కనీసం ఇటీవల పెంచిన ₹7.5 పూర్తిగా ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. మరోవైపు పెట్రోల్ ధరలపై సర్కారు తీరును యూపీఏ మిత్రపక్షం తృణమూల్ కాంగ్రెస్ తప్పుబట్టింది. రాష్ట్రపతి ఎన్నికల కారణంగానే ధరల్ని తగ్గించారన్న ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ త్వరలోనే మళ్లీ పెంచుతారని పేర్కొన్నారు. ముడి చమురు ధరలు భారీగా పడిపోయినందున లీటర్ పెట్రోల్ ధరను కనీసం ₹10 నుంచి ₹30 వరకు తగ్గించాలని డిమాండ్ చేశారు. বাজারে কত যখন বাড়ি কমেছিল 80% তখন বাড়ি ছিল 7.5 টাকা, আর এখন 80% কমে ইন্টারন্যাশনাল মার্কেটে আরো 100% কমে গেছে। এখানে তো 10 টাকা কমানো উচিত ছিল। వాహన తయారీ రంగం మాత్రం పెట్రోల్ ధరల తగ్గింపుపై హర్షం వ్యక్తం చేసింది. సరైన డిమాండ్ లేక సంక్షోభంలో కూరుకుపోయిన తమకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని పేర్కొంది. అలాగే పెట్రోలు, డీజిల్ కు మధ్య ఉన్న ధరల వ్యత్యాసాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని భారత ఆటోమొబైల్ తయారీ సంఘం సూచించింది.